సిపిఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీతారాం యేచూరి మృతికి సంతాపం తెలిపారు. భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో అఖిల భారత కార్యదర్శిగా సీతారాం యేచూరి ఉండి మరణించారు. కామ్రేడ్ జ్యోతి బసు తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా సీతారాం యేచూరి ఉన్నారని పేర్కొన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇంటిని ముట్టడి చేసి నిలదీసిన పోరాట పటిమ కలిగిన నాయకుడు సీతారాం యేచూరి అని వ్యాఖ్యానించారు. యేచూరి లాంటి మహానాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కూడా ఇక్కడ ఏ క్లాసులు ఏడాదికి నేర్పే క్లాసులు రాజకీయ పాఠశాలలు జరిగినా, మహాసభలు జరిగినా, ఎన్నికల ప్రచారం జరిగింది. అది బాగా గుర్తుంది. నేను పార్లమెంట్లో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ఒక క్యాంపెయిన్ పూర్తయింది. రాజీవ్ గాంధీ గారు హత్య జరిగింది. హత్య జరిగే కంటే ముందు ఆయన సీతారాం యేచూరి ప్రోగ్రామ్ ఖమ్మంలో ఉంది. ఆయన వచ్చిన్నాడు. ఖమ్మం ఆఫీస్లో ఆయన నైట్ ఉన్నాడు. నేను సత్తుపల్లి ప్రోగ్రాంలో ఉన్నాడు. ఈ నైట్ వచ్చిన తర్వాత ఆయన కలిశాడు. రాగానే చెప్పింది తమ్మినేని, మన ప్రచారానికి పెద్ద ఆటంకం వచ్చేసింది, మనం గెలవడం కష్టం. ఏమిటి అంటే రాజీవ్ గాంధీ చంపేశారు, దీని ప్రభావం ప్రతిపక్షాలను పడుతుంది అనుకున్నట్టే జరిగింది. అంతకుముందు పోటీ చేసిన వాళ్ళందరూ ఆ దశలో గెలిచారు. తర్వాత పోటీ చేసిన ప్రతిపక్ష నాయకులందరూ ఓడిపోయారు. సరే, ఎన్నికలు ఓటములు గెలుపు దాని గురించి కాదు, ఆ రకమైనటువంటి విశ్లేషణ చేయగలిగిన శక్తులు ఈ జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందరితో బాగా సన్నిహితంగా ఉండేవారు.